శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 53వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సాక్షాత్తు ప్రత్యక్ష బ్రహ్మ, సత్పురుష సామ్రాట్ చక్రవర్తి. వారు సమర్థ సద్గురువు అని దిగంతాల వరకు వారి కీర్తి వ్యాపించింది. వారు బుద్ధికి స్ఫూర్తిని ప్రసాదిస్తారు. ఎందుకంటే వారు జనన మరణాలను, ప్రపంచ భయాలను తొలగిస్తారు. అనన్య భావంతో వారి శరణు చేర్చి వారి పుణ్యచరణాలకు వందనం చేస్తాను. గతాధ్యాయంలో మొదట సింహావలోకనం చేసి తర్వాత అవతరణికను పొందుపరిచి గ్రంథాన్ని సమాప్తి చేస్తానని హేమాడ్పంత్ చెప్పారు. కానీ అలా జరగలేదు. గ్రంథం యొక్క సారాంశమైన అవతరణకును వారు రాశారో లేక మరుపు కారణంగా వదిలివేశారో తెలియదు. గ్రంథ రచన ప్రారంభించిన వారే అవతరణికను చివరి వ్రాసి గ్రంథాన్ని పూర్తి చేయడం అంతా నియమం. కానీ నియమంలో మినహాయింపులు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. మన కోరిక ప్రకారం ఏదీ జరగదు. బాబా సంకల్పం బలీయమైంది. అందరినీ దుఃఖంలో ఉంచి హేమాడ్పంత్ అకస్మాత్తుగా దివంగతులయ్యారు. అవతరణికను విషయం ఎవరికీ తెలియలేదు. ఎవరికి ఏం తోచలేదు. అన్నాసాహెబ్ సేకరించి ఉంచిన వారి రచనలను వారి కుమారుడు గజానన్ వెతికి కొన్ని అవసరమైన కాగితాలను ఇచ్చాడు. అన్నాసాహెబ్ చాలా పొదుపరి. చిన్న చిన్న చిత్తు కాగితాలను కూడా వృధా చేసేవారు కాదు. ఏ పనినైనా చక్కగా చాతుర్యంతో చేసే స్వభావం వారిది. చిన్న చిన్న కాగితం ముక్కలపైన వ్రాసిన అధ్యాయాలను అలాగే ముద్రణకి ఇచ్చేవారు. అనవసరమైన ఖర్చు వారికి నచ్చేది కాదు. వారి సాటి ఎవరూ రారు. జీవం లేని చిన్న కాగితం ముక్కలపై వారికి దయ్య కలిగి వీనిని సత్పురుషులైన శ్రీ సాయి సేవలో ఉపయోగించకపోతే ఇవి ఎలా ఉద్ధరించబడతాయి అని హేమాడ్పంత్కు అనిపించి కాగితపు ముక్కలను పోగు చేసుకుని వాణి ద్వారా ఈ సేవను చేయించి ఉండవచ్చు. ఇది వారి ఉదాత్తమైన ఉద్దేశం కావచ్చు. చివరి అధ్యాయం కూడా అట్లే కాగిత ముక్కలపై వ్రాసి ఉండవచ్చు. కానీ ఎంత ప్రయత్నించినా అవతరణిక లభించలేదు. విషయాన్ని గజనన్ రావు మొదలగు వారితోనూ మరియు బాబాసాహెబ్ తర్కడ్తోనూ కూడా చెప్పడం జరిగింది. వారందరూ అవతరణికను ఉండవలసిందేనని తమ ఉద్దేశాన్ని తెలిపారు. దీనిని వ్రాయడానికి బాబాసాహెబ్ ఒక సమయాన్ని నిర్ణయించి శ్రీ సాయి లీలలో ప్రచురించారు. కానీ ఆ గడువు ముగిసిపోయినా అవతరణిక అవతరించలేదు. హేమాడ్ అంటే గోవిందరావు సద్గుణాలకు గని. వారి నోటికి వేదాంతం కంఠోపాఠం. ఈ గ్రంథంలో ప్రాసాదిక వాణి ప్రకటమైంది. గురువు యొక్క అనుగ్రహ చర్య అద్భుతం. సాయి సద్గురువు యొక్క భక్తులు అసంఖ్యాకం. వారిలో హేమాడ్పంత్ కవిరత్నం. వారికి సాటి అయిన ప్రజ్ఞావంతుడు, మహాపురుషుడు దీన్ని రచించగలడు. అవతరణికను ఎక్కడి నుండి అవతరించలేదు. నా మనసుకు చింతపట్టుకుంది. దత్తగురువు స్వరూపులైన సాయినాథుని ప్రార్థించి వారి అనుగ్రహాన్ని వేడుకున్నాను. నేను పామరుణ్ణి, మందబుద్ధిని, విద్యాగంధం లేనివాణ్ణి, కవిత్వాన్ని అసలే ఎరగనివాణ్ణి. ఛందోబద్ధమైన రచనను ఎలా చేయగలను? నాకు ఒకే ఆధారం శ్రీ దత్తగురువు. వారి అనుగ్రహం ఉంటే చాలు. వారు దోమచి మేరుపర్వతాన్ని ఎత్తించగలరు. వారి శక్తి అమోఘం. శివస్వరూపులైన సాయినారాయణుని మరలా ప్రార్థించాను. నాపై దయ చూపించి అవతరణికా రచనను సత్వరంగా నా బుద్ధిని ప్రేరేపించమని. నాకు కవిత్వం రచించే శక్తి లేదు. నేను మందబుద్ధినని గురువర్యులకు తెలుసు. వారి పాదాలకు వందనం చేసి అవతరణికను ప్రారంభిస్తాను. శ్రీ సాయి సచరిత్రలోని గ్రంథభాగమైన ఈ అవతరణికను గణపతి రూపమైన సాయియే పూర్తి చేస్తారు. వారి వైభవం అద్భుతం, అసమానం. నేను నిమిత్తమాత్రుని మాత్రమే. ప్రథమాధ్యాయంలో మంగళాచరణం మరియు విఘ్నాలను తొలగించేవాడు, పార్వతీ పరమేశ్వరులకు కంఠభూషణమైన శ్రీ గజవదనునికి నమస్కారం చేశారు. అభినవ వాగ్విలాసిని, చాతుర్య కళాకామిని, విశ్వమోహిని, ఇష్టార్థదాయిని అయిన శారదకు వందనం చేశారు. కులగురువులకు, ఆప్తులకు, ఇష్టులకు, పరమేశ్వరుని సగుణావతారమైన సాధు సజ్జనులకు మరియు శరణాగతులకు, కైవల్య నిదానమైన సద్గురు సాయి భగవానికి నమస్కారం చేశారు. గోధుమల్ని విసిరి కథని చెప్పి కలరాజాడ్యాన్ని పూర్తిగా నశింపచేసిన విషయాన్ని విశదీకరించి సాయి సామర్థ్యాన్ని వర్ణించారు. రెండవ అధ్యాయంలో ఈ గ్రంథ ప్రయోజనాన్ని
దాబోల్కర్కు బాబా యొక్క ప్రథమ దర్శనం మరియు అతనికి హేమాడిపంత్ అన్న నామకరణం, గురువు యొక్క ఆవశ్యకత లేదు అన్న వాద వివాద ఖండనం. 3వ అధ్యాయంలో ఈ గ్రంథ రచనకు సాయి నోటి నుండి అనుమతి వచ్చిన విధానం, రోహిల్లా యొక్క సంపూర్ణ వృత్తాంతం. 4వ అధ్యాయంలో జగత్తును నడిపించే పరబ్రహ్మకు ఆభరణాలైన సత్పురుషులు ఏ కారణంగా భూమిపై అవతరిస్తారు అన్న విషయం యొక్క విస్తార వివరణ. అత్రి అనసూయ పుత్రుడైన దత్తభగవాని అవతారం, సాక్షాత్తు ప్రత్యక్ష కల్పతరు వంటి సాయిబాబా ప్రథమంగా షిరిడి క్షేత్రానికి వచ్చిన కథావర్ణన. 5వ అధ్యాయంలో సాయి షిరిడి క్షేత్రంలో గుప్తమై శ్రీమంతుడైన చాందుపాటిల్ వెంట మరలా ప్రకటమై అందరినీ ఆశ్చర్యపరచడం, గంగాగీర్ వదిలేరా సాధువులతో కలిసి ఉండడం, దూరం నుండి స్వయంగా నీటిని తమ తలపై మోసుకుని వచ్చి ఉద్యానవనాన్ని పెంచడం గురించిన వర్ణన. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి మహోత్సవంలో సంకీర్తన చేసిన బాలబువ్వ విషయం మరియు మసీదు మాయి పునరుద్ధరణ గురించిన విస్తార వర్ణన. 7వ అధ్యాయంలో బాబా యొక్క సమాధి, ధౌతి, పోతి, ఖండయుగం వగైరా యోగ ప్రక్రియల గురించి మరియు బాబా హిందువా లేక మహమ్మదీను వేషమా అన్న అగాధమైన సత్పురుషుల అంతరంగం గురించి, బాబా యొక్క దుస్తులు, వారి చిలుము, వారి ధుని, వారి జాతి, వారి ప్రవర్తన, వారు రోగులకు చికిత్స చేయడం, మసీదులో దీపాలను వెలిగించడం, వారి చెయ్యి కాలడం, దానికి సేవ మొదలైన ఆశ్చర్యకరమైన విషయాలు. బాగోజీ షిండే యొక్క మహావ్యాధి, కాపర్దేపుత్రుని గంధి జ్వరానికి ఔషధాన్ని ఇవ్వడం, నానాసాహెబ్ చంద్రకర్ పండరీపురానికి బయలుదేరడం వగైరే విషయాల్ని బుద్ధిమంతుడైన కవి చెప్పారు. 8వ అధ్యాయంలో అపూర్వమైన నరజన్మ మహిమ, సాయి యొక్క భిక్షావృత్తి వర్ణన, సాయి సత్పురుషునికి బాయిచబాయి చేసిన సేవ, బాబా యొక్క భోజన పద్ధతి, బాబా, తాత్యా, మహల్సాపతి ముగ్గురు రాత్రి మసీదులో శయనించే విధానం, తాత్యా మహల్సాపతులపై బాబాకున్న సమానమైన ప్రీతి, రహతా గ్రామంలో కుశాల్ చంద్కు శాంతికి జ్ఞానానికి నిధి అయిన బాబాకు ఉభయులకు గల పరస్పర ప్రేమ సంబంధం గురించిన నిరూపణ. 9వ అధ్యాయంలో తాత్యా సాహెబ్ నోల్కర్ భక్త శ్రేష్ఠుడైన తాత్యా పాటిల్ మరియు ఒక గొప్ప ఆంగ్లేయ గృహస్థుడు బాబా ఆజ్ఞను ఉల్లంఘించి దాని పరిణామాన్ని అనుభవించడం, బాబా భక్తులతో పంచమహాయజ్ఞాలు చేయించడం, భిక్షాన్నాన్ని సేవించడం, భిక్ష చేయడానికి అధికారం కలవారి లక్షణాల వివరణ, ప్రార్థనా సమాజంలోని బాబాసాహెబ్ తర్కడ్ సాయి భక్తుడవడం, అతని నిష్ఠ, ఉత్కృష్టమైన అతని కథావర్ణన. 10వ అధ్యాయంలో 4 మురుల పొడవు బెత్తెడు వెడల్పు గల చెక్క పలకను చూరుకు అడ్డంగా వేలాడగట్టి దానిపై యోగేశ్వరులైన సాయిబాబా శయనించడం, వారు షిరిడీలో ఎప్పుడు అడుగుపెట్టారు, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, తమ శరీరాన్ని ఎప్పుడు త్యజించారు అన్న విషయాలను హృదయాగమంగా వర్ణించడం, ఏ కోరికలు లేక మనసు ప్రశాంతంగా ఉన్నా పైకి పైశాచిక వృత్తిని కనపరుస్తూ ప్రజల శ్రేయస్సుని ఆలోచించే గురుదేవుని సుస్థిరమైన మనోవృత్తిని గురించి, వేదశాస్త్రాల్లో తెలియచేసిన ధర్మ లక్షణాలను, లోక వ్యవహారాన్ని, పరమార్థాన్ని బోధించడంలో మరియు భక్తుల మనసులను భక్తులు కానివారు మనసులను పరీక్షించడంలో సాయి సద్గురువు యొక్క విశిష్ట చాతుర్యం మరియు బాబా యొక్క ఆసనం, బాబా జ్ఞానం, బాబా ధ్యానం, బాబా స్థానం, వారి మహిమ, వారి సామర్థ్యం గురించిన వర్ణన. 11వ అధ్యాయంలో బాబా యొక్క సచ్చిదానంద స్వరూప స్థితి, అంతటా వ్యాపించిన వారి ప్రఖ్యాతి, డాక్టర్ పండిత్ యొక్క ప్రేమ, భక్తి, సిద్దిక్ ఫాల్కే యొక్క పూజ్యభావం, బాబా మేఘాలను, సుడిగాలిని అదుపులో ఉంచడం, భక్తులను అగ్నిజ్వాలల నుంచి సంరక్షించటం గురించిన రసభరిత వర్ణన. 12వ అధ్యాయంలో కాకమహాజని, ధూమాల్, నిమోన్కర్, ఒక మామల్దారు, ఒక డాక్టర్ని గురించిన వేరువేరు విషయాల మధుర వర్ణన. నాసిక్లోని అగ్నిహోత్రి, గోలప్స్వామి యొక్క శిష్యుడైన మూళేశాస్త్రి యొక్క సంశయం, అతనికి సాయి దర్శనంలో కలిగిన విశేషమైన అనుభవం యొక్క వర్ణన. 13వ అధ్యాయంలో నల్లకొక్కకు పెరుగన్నం పెట్టడంలో బాలాసింపి యొక్క చలిజ్వరం పోవడం, బాపుసాహెబ్ బుట్టి యొక్క కలరా వ్యాధి అక్రోటు పిస్తాళ్ల సేవనంతో నశించడం, ఆళంద స్వామి యొక్క చెవి నొప్పిని బాబా ఆశీస్సులతో పోగొట్టడం,
కాకా మహాజని విరోచనాల బాధ వేరుశనగ పప్పులతో తొలగడం, హార్దాలోని దత్తోపంత కడుపుసూల వ్యాధితో బాధపడుతుంటే జనులందరూ చూస్తుండగా బాబా అతని జబ్బును ఆశీర్వచనాలతో నయం చేయడం, భీమాజీ పాటిల్ని క్షయరోగం పట్టుకుంటే బాబా దానిని విభూతితో తరిమివేయడం, ఈ విషయాల వర్ణన. 14వ అధ్యాయంలో నాందేడులో బాగా ప్రసిద్ధి చెందిన వ్యాపారి రతన్జీ పార్సీ సేఠ్ దుఃఖిస్తుంటే బాబా అతనికి పుత్ర సంతానాన్ని ప్రసాదించి అంతులేని ఆనందాన్ని ఇవ్వడం, మరియు నాందేడ్ పట్టణంలో హమాలీ పని చేస్తూ గుట్టుగా జీవిస్తున్న మౌలవీ సాహెబ్ అనువారు సాధువు అని సాయిబాబా సూచనలు తెలుసుకునే అద్భుతమైన కథావర్ణన. 15వ అధ్యాయంలో సాయిబాబా దాసగణకు నారదీయ కీర్తన పద్ధతిని వివరించడం, చోళకర్కు చక్కెర వేసిన టీని త్రాగించి అతని వ్రతాన్ని పరిసమాప్తి చేయడం, బల్లి కిచకిచమని చప్పుడు చేయగా బాబా కథని చెప్పడం, ఔరంగాబాద్ నుండి బల్లి వచ్చి మసీదులోని బల్లిని కలుసుకున్న కథావర్ణన. 16వ అధ్యాయంలో సంపద సంతానం అన్నీ ఉన్న ఒక గృహస్థుడు సాయిబాబా యొక్క యశోదుందుబిని విని బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కొరకు షిరిడీకి వచ్చాడు. బ్రహ్మజ్ఞానాన్ని అభిలషించే వారికి ముందు ప్రపంచంపై మోహం, ధనాసక్తి, లోభం తొలగిపోవాలి. జేబులో రూపాయల నోట్లు ఉన్నా బాబా కొరకు అది కాసేపటి కోసం. 5 రూపాయలు అప్పుగా ఇవ్వని వాడికి బ్రహ్మ ఏ విధంగా లాభిస్తాడు? సుందరమైన సాయిబాబా బోధనా పద్ధతి, హేమాడపంతుకు ప్రాసాదిక వాణి, 2 పాలు పంచదార కలిసినట్టుగా మనోహరమైన కథా వివరణ. 17వ అధ్యాయంలో పూర్వకథానుసంధానం, బ్రహ్మజ్ఞానాన్ని గురించి విస్తారంగా చెప్పటం, ధనలోభం యొక్క నిర్మూలన గురించిన మధుర వర్ణన. 18వ అధ్యాయంలో సాటయ్య యొక్క గురుచరిత్ర కథ, రాధాబాయికి ఉపదేశం గురించి చెప్పిన విషయం, హేమాడపంతును అనుగ్రహించిన కథావర్ణన. 19వ అధ్యాయంలో హేమాడపంతు యొక్క అనుగ్రహ కథా విస్తరణ, సాయి యొక్క జ్ఞానబోధను దీర్ఘంగా ఆలోచించడం గురించిన వివరణ. 20వ అధ్యాయంలో ఈశావాస్య భావార్థ బోధిని అన్న గ్రంథరచనాన్ని దాసగను ప్రారంభించాడు. దానిలో అతనికి సంశయాలు కలగగా అతడు బాబాను ప్రశ్నించాడు. వారు కాకా యొక్క పనిపిల్ల సందేహాన్ని తీరుస్తుందని చెప్పారు. అలా అసాధారణమైన సద్గురు మహిమ యొక్క మధుర వర్ణన. 21వ అధ్యాయంలో సుగుణవంతుడైన ఒక ఉపజిల్లా అధికారిని, విచక్షణ జ్ఞానమున్న పాఠంకర్ని, విలక్షణమైన మరొక వకీలుని, ఈ ముగ్గురిని సాయిబాబా అనుగ్రహించిన వివరణ. 22వ అధ్యాయంలో మసీదు మాత భవాన్ని తరింపచేస్తుందని, ద్వారావతి అన్న, ద్వారక అన్న ఆ మసీదేనని బాబా ప్రజలందరికీ చెప్పారు. కానీ వారి భావార్థాన్ని ఎవరూ తెలుసుకోలేదు. బాబా మసీదు మాత యొక్క గుణాలను వర్ణించారు. మిరీకన్ను, బుట్టిని పాముకాటు నుండి రక్షించారు. అమీర్ సక్కరి యొక్క వాతరోగాన్ని పోగొట్టారు. అలా అతన్ని పాము భయాన్ని తొలగించారు. అట్లే హేమాది పంతును మరియు ఇతరులను పాముకాటు నుండి కాపాడి వారిని తేలుకుట్టుడ నుండి, భయంకరమైన అపమృత్యు నుంచి రక్షించిన వృత్తాంతాలు. 23వ అధ్యాయంలో బాబా యోగాభ్యాస్ యొక్క సందేహాన్ని తీర్చడం మరియు మాధవరావు యొక్క పామకాటు బాధను తొలగించడం, ధుని కొరకు ఇంధనాన్ని సేకరించడం, మేకను వధించే విషయాన్ని గుర్చిన రమ్యమైన వర్ణన. బడిబాబా యొక్క బడాయి, అతని అసంతృప్తి స్వభావం, ఎంత ఇచ్చినా ఇంకా కావాలనే అతని ఆశ, అతనికి గురువు ఆజ్ఞను పాటించే నిష్ట లేకపోవడం, గురువు ఆజ్ఞను పాటించడంలో పరమనిష్ట గల భక్తశ్రేష్ఠుడు కాకాసాహెబ్ దీక్షితును పరీక్షించిన సద్గురువు యొక్క విశిష్టమైన లీలను ఉత్కృష్టంగా వివరించారు. 24వ అధ్యాయంలో శనగల మిషతో హేమాద్ పంతుకు సద్గురుని స్మరించినదే విషయ సుఖాలను అనుభవించరాదు అని బోధించారు. అన్నా బాబ్రే మరియు మౌసీబాయి ఈ ఇద్దరిలో సాయి కలహాన్ని రేపడం, ఆ పరిహాసంలోని వినోదాన్ని కవివర్యులు విశిష్ట రీతిలో గానం చేశారు. 25వ అధ్యాయంలో అహ్మద్నగర్ నివాసి దాము అన్నా కాసర్ దూది మరియు బియ్యంతో గొప్ప వ్యాపారం చేయాలని ఉబలాటపడతాడు. ఆ వ్యాపారం నష్టకారకమని బాబా తెలియజేయడం మరియు మామిడి పళ్లను సేవిస్తే సంతాన ప్రాప్తి అని జ్ఞానభాస్కరులైన సాయిబాబా అతనికి చెప్పారు. 26వ అధ్యాయంలో ఒక సాధువు అనుగ్రహాన్ని పొందిన పంతు అన్న ఒక భక్తునికి బాబా ఆ విషయాన్ని గుర్తు చేసి అతనికి ఆనందాన్ని కలగజేయడం, హరిశ్చంద్ర పితృలే పుత్రుడు అపస్మార జబ్బు
బాబా కృపావలకునంతో తొలగిపోవడం మరియు పితరులకు బాబా 3 రూపాయలు ఇచ్చి నీకు ఇదివరలో 2 ఇచ్చాను ఇవి నిన్ను పూజించని చెప్పిన కథ. 27వ అధ్యాయంలో కాకా మహాజని బాబా చేతికి ఏకనాథ భాగవత గ్రంథాన్ని ఇచ్చి వారి ప్రసాదంగా మరలా దాన్ని తీసుకోవాలని మనసు పడగా బాబా దానిని మాధవరావుకి ఇవ్వడం. ఒక రామదాసు పుస్తకాలలో విష్ణు సహస్రనామ పుస్తకం ఉండగా బాబా దానిని రామదాసుకు తెలియకుండా తీసి దానిని కూడా మాధవరావుకి ఇస్తారు. మాధవరావుకు విష్ణు సహస్రనామ పుస్తకం ఇచ్చి సాయి దయాఘనులు అతనిని అనుగ్రహించిన కథావర్ణన. 28వ అధ్యాయంలో శాంతాక్రూజ్లోని భక్తుడు లక్ష్మీచంద్ మున్షి, బనహార్పులలోని చిడిబాయి, బ్రాహ్మణుడు పుణ్యాత్ముడు అయిన మేఘ సాయిబాబా చరణాలను ఆశ్రయించడం, వారందరికీ స్వప్న దృష్టాంతాలను ఇచ్చి వారు మేలుకున్న తర్వాత వారికి అనుభవాన్ని కలగజేసిన సద్గురుమాత యొక్క అంతుపట్టని విధానాన్ని తెలియజేశారు. 29వ అధ్యాయంలో బోళాశంకరులైన సాయిబాబా యొక్క దానాన్ని, ఔదార్యాన్ని, వైభవాన్ని చూడాలన్న కుతూహలంతో భద్రాసు భజన మండలి షిర్డీ క్షేత్రానికి రావడం, రఘునాథరావు టెండూల్కర్ యొక్క పుత్రుడు పరీక్ష ఉత్తీర్ణుడైన విధానం మరియు టెండూల్కర్కు యొక్క పెన్షన్ను చింతను దూరం చేసిన సాయి యొక్క లీలలు మరియు సాయి చరణాలయందు అమితమైన ప్రేమ గల డాక్టర్ కెప్టెన్ హార్టీకు తెల్లవారుజామున సాయి స్వప్నంలో దర్శనమిచ్చిన కథావర్ణన. 30వ అధ్యాయంలో సప్తశృంగిదేవి ఉపాసకుడు కాకాజీ వైద్యకు సత్పురుష శ్రేష్ఠులైన సాయిబాబాని చూడమని దేవి ఒక దృష్టాంతాన్ని ఇవ్వడం, ఆ దేవికి మొక్కును తీర్చుకోవడానికి 30 ఏళ్ల తర్వాత శ్యామరావు అక్కడికి రావడం, రహతా సేటు కుశాల్ చంద్కు పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాలు ఇద్దరికి షిరిడీకి బయలుదేరమని సాయి స్వప్నంలో చెప్పిన వివరణ. 31వ అధ్యాయంలో మానస సరోవరంలో బయలుదేరిన మద్రాసువాసి విజయానంద్ అనే సన్యాసిని హృషికేశులైన సాయిబాబా తమ పాదాల చెంతనే ఉంచేశారు మరియు సాయి పాదకమలాలను అంటిపెట్టుకున్న భ్రమరం మాన్కర్ అను భక్తుని మరియు హింసాత్మకమైన క్రూర వ్యాఘ్రాన్ని కూడా ఉద్ధరించిన అందమైన కథలు. 32వ అధ్యాయంలో భగవంతుని అన్వేషించాలని మేము నలుగురం అరణ్యంలో తిరుగుతున్నాం. నేను నా అహంభావాన్ని అభిమానాన్ని వదిలిపెట్టగానే గురువుగారు నాకు దర్శనమిచ్చారు అని బాబా చెప్పిన కథ. గోఖలేబాయి ఉపవాస వ్రతాన్ని పూనుకున్న కథ మరియు మరో కథను బాబా స్వయంగా తమ నోటితో చెప్పిన విశేషాన్ని హేమాడ్ గానం చేశారు. 33వ అధ్యాయంలో నారాయణజాని మిత్రునికి అకస్మాత్తుగా తేలికుట్టడం, ఒక భక్తుని కుమార్తె జ్వరంతో బాధపడడం, నానా చంద్రకర్ కుమార్తె ప్రసవ వేదనతో ఆందోళన పడడం, అప్పుడు ఎవరికి ఏ ఉపాయం తోచక బాధపడడం, భక్తుడు కులకర్ణి భజన చేసే బాలబువ్వ వీరందరికీ విభూతి ప్రభావం తెలపడం, అమిత శ్రద్ధగల అత్యంత భావికుడైన హరిబావ్ కర్ణికి ఇచ్చిన దక్షిణను గుర్చిన బోధ ప్రబోధమైన కథ. 34వ అధ్యాయంలో మాలెగాంలో ఒక డాక్టర్ యొక్క సోదరుని కుమారుడు ఎముకలలో వ్రణంతోనూ భక్తశ్రేష్ఠుడైన డాక్టర్ పిళ్ళే నారుగురుపులతోనూ బాధపడడం, షిరిడీవాసి బాపాజీ భార్య గ్రంథి జ్వరంతోనూ ఒక ఇరానీ చిన్నపిల్లవాడు ఘోరమైన మూర్ఛ జబ్బుతో బాధపడడం, హార్ద గృహస్థుడు మూత్రపిండాలలోని రాళ్ల వలన ముంబైలోని ఒక కాయస్థ ప్రభు యొక్క భార్య ప్రసూతి రోగంతో బాధపడడం, వీరందరి వ్యాధులను కేవలం విభూతి స్పర్శతో వెంటనే నివారించిన రసవత్తర వర్ణన. 35వ అధ్యాయంలో మహాజని మిత్రుడు నిర్గుణోపాసకుడు బాబా దర్శనమాత్రంతో విగ్రహారాధకుడు అవ్వడం, ముంబైలోని ఒక సాలిసిటర్ ధర్మన్సి జటాబాయి టక్కర్కు సాయి గురువురులు గింజలున్న ద్రాక్ష పళ్లను వెంటనే గింజలు లేనివానిగా చేసివ్వడం, బాంద్రాలోని ఒక కాయస్థ వ్యక్తికి సుఖంగా నిద్రపట్టకపోతే ఇతనికి మరియు నేవాన్లోని బాలాపటేల్కు విభూతి యొక్క అనుభవాన్ని కలగజేయడం. 36వ అధ్యాయంలో గోవా నివాసులైన గృహస్థులు ఒకరు ఉద్యోగం కొరకు మరొకరు అపహరించబడిన ధనం లభించాలని వేరువేరుగా మొక్కుకుంటారు. ఆ ఇద్దరి మొక్కులకు మర్చిపోతే త్రికాలజ్ఞులు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న సాయి సమర్థులు వారికి మొక్కులను గుర్తు చేస్తారు. అటువంటి వారి కీర్తిని ఎవరు వర్ణించగలరు? ఔరంగాబాద్ నివాసి సుఖారాం పత్ని పుత్ర సంతానం కోసం సాయి పాదాల వద్దకు పరిగెత్తగా ఆమెకు శ్రీఫలాన్ని ఇచ్చి ఆమె కోరికను తీర్చిన కథావర్ణన. 37వ అధ్యాయంలో
ఎక్కడ చూడాలన్నా లభించని విశిష్టమైన చావడి ఉత్సవ వైభవాన్ని హేమాడ్ పంత్ కళ్ళతో చూసి రసవత్తరంగా వర్ణించారు. 38వ అధ్యాయంలో సాయిబాబా వంటపాత్రలు రకరకాల పదార్థాలతో అనేక పక్వాన్నాలను వండి అందరికీ ప్రసాద భోజనాన్ని పెట్టే మనోహరమైన దృశ్య వర్ణన. 39వ అధ్యాయంలో తద్విత్తి ప్రణిపాతేన అన్న గీతా శ్లోకానికి అర్థం బాబా నానా చంద్రకర్కు వివరంగా చెప్పి అతని సంస్కృత భాషాభిమానాన్ని తొలగించడం. సత్పురుష సామ్రాట్ అయిన సాయి బాపు సాహెబ్ బుట్టీకి మందిర నిర్మాణానికి ఆజ్ఞాపించి దృష్టాంతాన్ని ఇచ్చిన వృత్తాంతం. 40వ అధ్యాయంలో దేవు తన తల్లి చేసిన వ్రతాల ఉద్యాపనకు బ్రాహ్మణ సంతర్పణకు ఏర్పాటు చేసి ఉత్తరం ద్వారా బాబాను ఆహ్వానించడం. సన్యాసి రూపంలో మరో 2తో వెళ్ళి బ్రాహ్మణులతో పాటు భోజనం చేసిన గురువర్యుల లీల. హేమాడ్ పంత్కు భోజనానికి వస్తానని దృష్టాంతాన్ని ఇచ్చి ఫోటో రూపంలో భోజనానికి వెళ్ళిన విషయం యొక్క చక్కటి వర్ణన. 41వ అధ్యాయంలో బాబా పటం తన ఇంటికి వచ్చిన విషయంలో అంతుపట్టిన సద్గురు యొక్క మహిమను కవి భక్తులకు విస్తారంగా రమణీయంగా తెలియజేశారు. బాబా రుద్రావతారంలా దేవుపై ఎర్రని అగ్నివలే మండిపడుతూ కోపంతో తిట్లను కురిపించారు. దేవుతో శ్రీ సాయినారాయణులు జ్ఞానేశ్వరిని నిత్యనియమంగా పఠించని చెప్పటమే కాక పఠించే విధానాన్ని స్వప్నంలో తెలియచేసిన విషయాన్ని హేమాడ్ వివరించారు. 42వ అధ్యాయంలో భక్తుడు దాక్షా బాబాకు త్రిపుండలేపనం చేయడం, సాయిబాబా తమ శరీరాన్ని త్యజించడానికి గుర్చిన సూచన, రామచంద్ర మరియు తాచా పట్టిల మరణాలను తప్పించడం, సాయి సద్గురు నిర్వాణ వార్త శ్రోతలను కలవరపెట్టడం హేమాడ్ పంత్కు ఆందోళన కలిగించిన పవిత్ర కథ. 43వ అధ్యాయంలో సాయిబాబా శరీరాన్ని త్యజించారన్న విషయం గతాధ్యాయంలో అసంపూర్తిగా మిగిలిపోగా దానినే హేమాడ్ పంత్ ఇక్కడ సంపూర్తి చేశారు. 45వ అధ్యాయంలో ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్, కాకా మహాజని మరియు మాధవరావుతో పాటు ఏకనాథ భాగవతాన్ని పఠిస్తుండగా దీక్షిత్కి సందేహం కలిగింది. మాధవరావు ఆ సంశయాన్ని తీర్చగా అది అతనికి నచ్చకపోవడం, ఆనందరావు పాకాడే తన స్వప్నాన్ని తెలియచేసి దీక్షిత్ అనుమానాన్ని తొలగించడం, చూరుకు వేలాడగట్టిన చెక్క పలకపై మహల్సాపతి ఎందుకు శయనించలేడు అన్న సంశయాన్ని సాయి సమర్థులు తెచ్చిన కథా విశేషం. 46వ అధ్యాయంలో సాయిబాబా యొక్క సర్వవ్యాపకత్వం గురించి, వారు తమ స్థలంలోనే ఉన్న అంతటా పర్యటించే వారి వల్లే జనులకు చమత్కారాన్ని చూపటం, వారు విచిత్రంగా కాశీగైలకు వెళ్ళినట్టు నిదర్శనాన్ని చూపించిన అద్భుత చరిత్ర. సాయి చెప్పగా శ్యామ వారిని రమ్యంగా చెప్పిన పవిత్ర కథా గయ్యం పట్టణ రూపంలో చూశాడు. 2 మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని సాయి శంకర్లు రమ్యంగా చెప్పిన పవిత్ర కథా వర్ణన. 47వ అధ్యాయంలో ఒక పాము మరియు కప్పల యొక్క పూర్వజన్మల గురించి మరియు ఒక లోపు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమైన సాయిబాబా వర్ణించారు. శత్రుత్వం, హత్య మరియు రుణం వీనిని తీర్చుకోవడానికి పునర్జన్మ కలుగుతుందని సాయిబాబా సెలవిచ్చిన హృదయాంగమైన కథామృత పానం. 48వ అధ్యాయంలో సేవడి అని ఒక భక్త శ్రేష్ఠుని వకీలు పరీక్ష గురించి మరియు భక్తిభావం లేని సపట్నేకర్ సాయిబాబాను అనుగ్రహించిన కథ. 49వ అధ్యాయంలో ముంబై నివాసి హరికానోబా మరియు సోమదేవ స్వామి బాబాను పరీక్షించాలని షిరిడి వచ్చారు. వారు బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా వారి మనసులోని విషయాలను తెలియజేయగా వారు లజ్జితులై సాయి చరణాలకు శరణుచొచ్చి జన్మ జన్మల పాపాలను పోగొట్టుకున్నారు. ఒకసారి బాబా వద్ద కూర్చుని ఉన్న నాన్న ఒక స్త్రీని చూసి మనోవికారానికి లోనైన వృత్తాంతం యొక్క వర్ణన. 50వ అధ్యాయంలో తద్విత్తి ప్రణిపాతైన గీతా శ్లోకానికి హేమాడ్ పంత్ అర్థాన్ని విస్తారంగా వివరించారు. 51వ అధ్యాయంలో హరి సీతారాం దీక్షిత్, దురంధర సూదరులు, బాలారాం, నాందేడ్ వకీలు, పుండలీకరావు వీరు మొదట షిరిడికి ఏ విధంగా వచ్చారు? ఆ ఒక్కొక్కరి అద్భుత కథలను శ్రవణం చేసిన శ్రోతలు విస్మితులవుతారు. వారి మనస్సుల్లో ప్రేమ సముద్రం ఉప్పొంగే వృత్తాంతం. 52వ అధ్యాయంలో దుష్టుల దుర్మార్గాన్ని నశింపచేసి సజ్జనులను సంరక్షణ చేయవలెనని సాయిబాబాను హేమాడ్ పంత్ ప్రార్థించడం మరియు ఈ గ్రంథం యొక్క సింహాలోకనం సమాప్తి చేసి సద్గురు చరణాలలో మనసు లీనం చేసి
శిరస్సును కళాన్ని వారికి అర్పించి కృతార్థుడవ్వడం. ఈ విధంగా గోవిందరావు సాయి సచరిత్రలోని అధ్యాయాలను పూర్తి చేశారు. భక్తిగా వారి పాదాలకు వందనం చేసి విశ్వానికి మాతయ్యైన సద్గురువుకు ప్రణామం చేస్తాను. అధ్యాయాల సారాంశాన్ని తెలియపరిచేదాన్ని అవతరణిక అని అంటారు. కైవల్యపురానికి చేరుకోవాలని కోరుకునే ముముక్షులకు ఇది సన్మార్గదర్శిక. సుందరమైన గొప్ప శాలువకు జతపరిచిన పాత అంచులా ఉందని దీనిని అగౌరవపరిచిన ఈ దాసుని మనవిని చతురులైన శ్రోతలు ఒకసారి వినండి. ఈ గ్రంథం శాలువ కాదు, సుందరమైన ఒక శిశువు. ఈ బిడ్డకు దృష్టి దోషం తొలగకుండా ఈ బాబాబాలుడు ఈ అవతరణికను నల్లని దిష్టి చుక్క వల్లే పొందుపరిచాడు. షడ్రసాలతో తయారైన గ్రంథమని ఆహారంలో అశ్రయాలు, రకరకాల పదార్థాలు. ఇవి చక్కగా జీర్ణం కావడానికి మజ్జిగ వంటిది అవతరణిక. ఎప్పుడూ కోరికలను తీర్చే కామధేను వల్లే ఈ గ్రంథం పవిత్రమైన అధ్యాయాలనే అవయవాలతో ఉంది. దీనికి దృష్టి దోషం తగలకుండా మెడలో వేసే దృష్టి పూసల మాల వంటిది ఈ అవతరణిక. ఇప్పుడు హేమాద్ పంత్ అనుసరించిన అధ్యాయులోని పద్ధతిని నా బుద్ధికి తోచిన విధంగా చెప్తాను. శ్రోతలు సాదరంగా వినండి. మొదట సద్గురు స్తవనం, తర్వాత వేదాంత వర్ణన, సాయి యొక్క బ్రహ్మస్వరూప వర్ణన, తర్వాత భక్తుల అనుభవాల్ని చెప్పారు. హేమాడ్ పంత్ వాంగ్మయంలో, శాస్త్రజ్ఞానంలోనూ బాగా ప్రావీణ్యం ఉన్నవారు. పైగా సద్గురు సాయి ప్రసన్నులే ఈ గ్రంథమనే పక్వానాన్ని తయారు చేయడానికి అతనిని ప్రతిభా సంపన్నులను చేశారు. ఈ గ్రంథంలోని జ్ఞానమాధుర్యాన్ని అనుభవించిన వారికి జనన మరణాలు ఉండవు. అంతేకాదు, పరమపదమైన అక్షయ మోక్ష సంపద లభిస్తుంది. హేమాడ్ పంత్ యొక్క రసవత్తరమైన వాణికి సాయి అనుగ్రహ లాభం జోడై పాలు చెరుకు రసం కలిసిన మధుర రసం వల్లే తయారైన ఈ గ్రంథం యొక్క శోభను ఎంతని వర్ణించగలం? గ్రంథరచయితులు అనేక మంది ఉంటారు, కానీ విశ్వానికి ఆధారమైన శ్రీ విష్ణువు యొక్క అవతారమైన సద్గురువు లభించకపోతే ప్రాసాదిక వాణి ప్రాప్తించదు. శాస్త్రాలు బాగా అధ్యయనం చేసిన సద్గురు కృప లేకుండా ఇటువంటి గ్రంథ రచన సాధ్యం కాదు. ఇది ముమ్మాటికి నిజం. అనుపమాయమైన శ్రీ సాయి సచరిత్ర యోగ్యతను ఎవరు వర్ణించగలరు? ముముక్షుల పరమభాగ్యం కారణంగా హేమాడ్ పంత్ వంటి రచయిత లభించారు. ఈ గ్రంథం భూమిపై ఉన్నంత వరకు హేమాడ్ పంత్ కీర్తి భూమండలంపై ఉంటుంది. అతడు ముముక్షుల కొరకు గొప్ప విందును తయారు చేశాడు. సాయి సద్గురువు అనుగ్రహంతో ఉత్పన్నమైన ఈ గ్రంథం ధన్యం. ఇది ముముక్షులైన జీవులకు శిరోధార్యమై వారి దైన్యమైన ఆలోచనలు తొలగిస్తుంది. జన్మ జన్మల పుణ్య సంగ్రహం వలన గోవిందరావుకు సాయిబాబా యొక్క మధురమైన సేవాఫలం ఈ గ్రంథ రూపంలో లభించింది. ఈ హేమాడ్ పంత్ నిష్ఠాపరుడైన గొప్ప భక్తులు, కవి వేదాంతమందు ఆసక్తి కలవారు. అహర్నిశలు సద్గురు సాయి చరణాల యందు అనురక్తులై ఉండేవారు. అత్యంత కఠినమైన వేదాంత విషయాలకు విరక్తి భక్తి జ్ఞానం జోడించి ఇటువంటి గ్రంథాన్ని గురువు కృప లేకుండా రచించడం కష్టం. ఇందులోనివి అధ్యాయాలు కావు, బంగారంతో తయారు చేసిన పేటికలు. వీనిలో హేమాడ్ పంత్ మహాప్రయత్నంతో అర్థభరితమైన జ్ఞానవంతమైన కథలనే అమూల్య రత్నాలను ఇమిడ్చారు. అనేక రకాల సువాసనలు వెదజల్లే ఈ అధ్యాయాల సుమమాలను ముద్దుబిడ్డడైన గోవిందరావు నిర్మలమైన భక్తిభావంతో శ్రీ సాయి సద్గురు కంఠానికి అర్పించారు. ఈ అధ్యాయాలనే శుద్ధమైన సువర్ణ కలశాలతో శ్రీ సాయి సచ్చరిత అనే గంగోదకాన్ని నింపి ఉంచారు. రఘునాథపుత్రుడు ముముక్షుల దర్పాన్ని పారద్రోలటానికి ఈ గ్రంథమనే రణరంగ రూపం గగనంలో సూక్ష్మైన బుద్ధి అనే ఖడ్గంతో రఘునాథుని పుత్రుడు దంభం దర్పం అభిమానమనే అసురులను సంహరించి అధ్యాయాలనే కీర్తి స్తంభాలను నిలబెట్టారు. ఈ గ్రంథం రత్నాలతో అమర్చబడిన పంచారతి. ఇందులోని అధ్యాయాలలో ఉన్న కథలలో తెలిపే అర్థాలు, నూనెలోని భక్తుల యొక్క జ్యోతులు, శాంతి మరియు విరక్తి, సత్పురుషులలో మహారాజైన సాయికి హారతినివ్వడానికి వస్తాయి. ఈ గ్రంథ రూపంలో ఉన్న విశ్వమోహిని అధ్యాయాలనే తన బాహువులకు కథల అర్థాలు అనే కేయూరాలను అలంకరించుకొని సాయి భ్రమను ఆలింగనం చేసుకోవటానికి వానిని పైకి లేపి ఉంచింది. సాయి సచరిత గ్రంథ సామ్రాట్టు. అందులోని అందమైన అధ్యాయాలు చతురులైన వందిమాగధులు.
శ్రద్ధను, జ్ఞానాన్ని, వేదాంతాన్ని మరియు ఘనవైభవాన్ని వర్ణిస్తాయి. సాయి సచ్చరిత పరమార్థాన్ని విక్రయించే సంత. దీనిలోని ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అంగడి. వీనిలో రచయిత భక్తుల అనుభవాల కథలు అనే సరుకులను ఉంచారు. ఈ గ్రంథం పెద్దదైన గంగానది. దీనిలోని అధ్యాయాలు చక్కగా సిద్ధపరిచిన తీరకట్టాలు. గురుకృపా సామర్థ్యం వల్ల ఇక్కడ ఎడతెగని కథారసామృత ప్రవాహం ఉంది. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షం. ప్రాపంచికులకు ఇది రుచించదు, కానీ భావికులకు, ముముక్షులకు ఇది సాక్షాత్తు మోక్షద్వారం. మీరు మీ అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోండి. నిజమైన స్మారకమని దీనినే అనాలి. ఇది ప్రపంచంలోని అజ్ఞానాన్ని మరియు దుఃఖాన్ని హరించేది, మాయా మోహాలనే నరకాల నుంచి తప్పించేది, అక్షయమైన శాంతిని ప్రసాదించేది. గ్రంథరచయిత గోవిందరావు భ్రమరమై నిత్యం సాయి సద్గురు చరణ కమలాలలో కొత్త కొత్త మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీరింటి పేరు దాబోల్కర్. వీరు ఆంగ్ల ప్రభుత్వంలో మంచి అధికార పదవిలో ఉండేవారు. విద్య, వినయం కలిగి ఆచరణలను బాగా ఎరిగినవారు. వీరి గృహిణి రఘుమాబాయి సౌశల్యవతి, భక్తురాలు, పతివ్రత, సద్గుణాల గని, వినమ్రతో మాట్లాడే స్త్రీ. సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం కలది. ఈ కవి యొక్క పూర్వీకులు మొదట వెంగుర్ల సమీపంలో దాపోలి అనే చోట నివసించేవారు. తర్వాత కేల్వే గ్రామానికి వచ్చారు. క్రీస్తు శకం 1859 సంవత్సరంలో మార్గశిర మాసంలో శుక్ల పంచమి రోజున రఘునాథుని భార్య లక్ష్మీ గర్భాన పుణ్యరాశి అయిన గోవిందరావు జన్మించారు. గౌడ సారస్వత బ్రాహ్మణ వర్ణంలో భారద్వాజ గోత్రంతో జన్మించి క్రీస్తు శకం 1929 సంవత్సరం 70 ఏళ్ల వయసులో ఆషాఢ శుక్ల నవమి నాడు దివంగతులయ్యారు. శక సంవత్సరం 1844, క్రీస్తు శకం 1922 చైత్రమాసంలో ఈ గ్రంథాన్ని ఆరంభించారు. శక సంవత్సరం 1851 జ్యేష్ఠమాసంలో 52వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. వీరికి ఒక కొడుకు, 5 కుమార్తెలు, 4 వివాహితులు. పుత్రునికి కూడా వివాహమై వైద్యశాస్త్రం చదువుతున్నాడు. అవవాహిత అయిన పుత్రిక కూడా డాక్టర్ కావాలని చదువుతున్నది. ఇప్పుడు గురుచరిత్రలో మరియు ఇతర గ్రంథాలలో సూచించిన పారాయణ పద్ధతిని మరియు సప్తాహ పద్ధతిని సుగమమైన రీతిలో చెప్తాను. శ్రోతలు దయ ఉంచి శ్రద్ధగా వినండి. ముందుగా అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకుని భక్తిభావంతో పారాయణ చెయ్యాలి. 1 లేక 2 లేక 3 రోజుల పారాయణ పూర్తి చేస్తే సాయి నారాయణులు సంతుష్టులవుతారు. లేదా చక్కగా సప్తాహాన్ని చెయ్యండి. మీకు పుణ్య సంపత్తి పోగవుతుంది. సాయిబాబా మీ మనసులోని కోరికను తీర్చుతారు. ప్రాపంచిక భయాలు తొలగిపోతాయి. గురువారం రోజు ఉదయాన్న నిత్యకృత్యాలను త్వరగా ముగించుకొని స్నానం చేసి ఆసనంపై కూర్చొని పారాయణను ప్రారంభించండి. అరటి ఆకులతోనూ మరియు వస్త్రాలతోనూ అలంకరించిన ఒక పెద్ద మంటపాన్ని తయారు చేసుకోండి. అందులో ఎత్తుగా ఒక పీట కానీ బల్ల కానీ వేసి చుట్టూ కళ్ళకు ఆకర్షణీయంగా రంగురంగుల ముగ్గులు వేయండి. సాయి సద్గుని ప్రతిమను కానీ లేక అందమైన వారి చిత్రపటాన్ని కానీ ఎత్తైన ఆసనంలో ఉంచి భక్తిభావంతో వందనం చేయండి. గ్రంథాన్ని పట్టువస్త్రంలో చుట్టి సద్గురు సన్నిధిలో ఉంచి గ్రంథానికి మరియు సద్గురువుకు పంచోపచార పూజ చేసి పారాయణను ప్రారంభించండి. పాలు లేక పలహారాలను కానీ లేదా వేపిన ధాన్యాన్ని ఒక్కపూటే తిని 8 రోజులు ఉపవాస వ్రతం చెయ్యండి. తూర్పు వైపుకు ముఖం పెట్టి సద్గురును మనసులో ధ్యానించి నిశ్చలమైన మనసుతో ఆనందంగా గ్రంథపారాయణ చెయ్యండి. మొదటి రోజు 8 అధ్యాయాలు, రెండవ రోజు 8 అధ్యాయాలు, మూడవ రోజున 7, తర్వాత 8, 6, 8, 7 అధ్యాయాలను వరుసగా 7 రోజులు చదివి 8వ రోజున అవతరణికను చదవండి. 8వ రోజున వ్రతపారణ చెయ్యండి. సాయి నారాయణకు నైవేద్యాన్ని సమర్పించి బ్రాహ్మణులకు, ఆప్తమిత్రులకు మంచి భోజనాన్ని మరియు యథాశక్తి దక్షిణను ఇవ్వండి. ఆ రాత్రి వైదిక బ్రాహ్మణులను ఆహ్వానించి వారిచే వేద పఠనాన్ని చేయించండి. తర్వాత వారికి పంచదార వేసిన మధురమైన పాలను మరియు సంభావనను ఇచ్చి వారిని సంతుష్టపరచండి. చివర సద్గురు చరణాలకు ప్రణమిల్లి వారికి ఉచితమైన దక్షిణను సమర్పించి దానిని షిరిడీ సంస్థాన నిధి అభివృద్ధి కొరకు పంపాలి.
సాయి భగవానులు ప్రసన్నులై భక్తులకు వరాలను ప్రసాదిస్తారు. ప్రపంచ దుఃఖమనే సర్పాన్ని నశింపచేసి మోక్ష నిధిని చూపిస్తారు. శ్రోతలారా, మీరు సాధువులు, మా ఆనందానికి ఆశ్రయం. మీ పాదాల వద్ద ఈ దాసుని విన్నపం. అవతరణికను మర్చిపోండి, కానీ మూల గ్రంథం యొక్క భావంపై మీ ధ్యానాన్ని ఉంచండి. శ్రోతలారా, మీరు కాలుణ్ణి అంతం చేయగల సజ్జనులు. మీ చరణాలయందు శిరస్సు నుంచి ఈ బాబా బాలుడు ఈ దాసుని యందు ఎప్పుడు దయ ఉంచమని ప్రార్థిస్తున్నాడు. ఏవైనా లోపాలుంటే వానిని నావిగా భావించి వానిని నాకు వదిలి సారాన్ని గ్రహించి మనసుకు సంతోషం కలిగేలా శ్రోతలు శ్రవణం చేయండి. నమో సాయి శివనందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన, పంచవదన సాయి, నమో సాయి, నమో సాయి అత్రినందన, నమో సాయి పాకశాసన, నమో సాయి నిశారమణ, వహ్నినారాయణ సాయి నమో, నమో సాయి రుక్మిణీవర, నమో సాయి చిత్పాస్కర, నమో సాయి జ్ఞానసాగర, జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో. ఈ అవతరణికా వాక్ పుష్పాంజలిని మరియు నమస్కారాల నామావళిని గురుచరణాలకు అర్పించి సాయి మాత ప్రసన్నులు కావాలని ప్రార్థిస్తున్నాను. ఇది శ్రీ సాయి సద్గురు ప్రేరితం బాబాదాసుడు బాల విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అవతరణిక అను 53వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. హే పరమేశ్వర దీనదయాళు, సాయినాథ గురుదేవ కృపాళు, రక్ష రక్ష జగదీశ్వర సాయి, ఆత్రత్రాణ పరాయణ సాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచ్చరిత సర్వం సంపూర్ణం. స్వస్తి.